జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్కారం అండి. మన దేశంలో అవలీలగా అబద్ధాలు చెప్పే జాతి ఏదైనా ఉంది అంటే అది అంబేద్కరిజం అనే జాతి. వీళ్ళకి ఈ విద్య ఎలా వచ్చిందో తెలియదు కానీ అబద్ధాలు చెప్పడంలో మాత్రం వీళ్ళను మించిన వాళ్ళు ఇంకొకరు లేరు. అందుకే నేను చాలాసార్లు ఒక మాట చెప్తుంటాను. నేను అంబేద్కరిస్టులకు ఒక శాపం ఉంది. అదేంటంటే నిజాలు చెబితే వీళ్ళ తలలు 1000 వక్కలవునుగాక అనే శాపం. ఈ దరిద్రుల నోటి నుండి ఎప్పుడు చూసినా అబద్ధాలే. ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను, చూడండి. స్త్రీకి ఇక్కడ స్వేచ్ఛ ఉంది అని అంటున్నాం, కానీ నాకు తెలిసినప్పటికీ ఇక్కడ స్వేచ్ఛ లేదు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్త్రీకి స్వేచ్ఛని సమానత్వాన్ని ఇచ్చింది ఎవరైనా ఉన్నారంటే అది ద గ్రేట్ తథాగత్ సిద్ధార్థ గౌతమ బుద్ధుడు మాత్రమే. ఈటీవీ విన్ అనే ఛానల్లో శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ప్రోగ్రాంలో ఒక అంబేద్కరిస్ట్ చెబుతున్న అబద్ధాలను మీరు విన్నారు కదా. వీళ్ళు ఎంత తేలిగ్గా అబద్ధాలు చెప్పగలరో గమనించండి. వీరు మాట్లాడుతున్న పాయింట్స్ని మనం ఒకసారి గమనిద్దాం. మొదటి పాయింట్, బుద్ధిజంలో స్త్రీలకు సమానత్వం ఉందట. రెండవ పాయింట్ ఏంటంటే శివాజీ మహారాజ్ గురించి ఒక కథ చెప్పి అక్కడి నుండి హిందువులు జరుపుకునే రాఖీ పండుగ మొదలైందని ఒక పిట్ట కథ చెప్పిండు వీడు. ఇక మూడో పాయింట్ ఏం చెప్పిండంటే సావిత్రిబాయి పూలే మొట్టమొదటి చదువు తల్లి అట, మొట్టమొదటి ఉపాధ్యాయురాలట, మరో పిట్ట కథ. ఇక నాలుగో పాయింట్, పార్లమెంట్లో హిందూ బిల్ కోసం అంబేద్కర్ ప్రయత్నించి బిల్ ఆమోదం పొందలేదని మహిళా హక్కుల కోసం తన న్యాయశాఖ మంత్రి పదవి రాజీనామా చేశారట. ఇది మరో పెద్ద పిట్ట కథ. సో ఈ 4 పిట్ట కథల గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఈ ఒక్క వీడియోలోనే 4 అంశాలను మాట్లాడితే ఈ వీడియో దాదాపు 2 గంటల వీడియో అవుతుంది. కాబట్టి 4 అంశాలను 4 వీడియోలుగా పెడతాను, మీకు చూడడానికి సులభంగా ఉంటుంది. ఈ 4 వీడియోల్లో ఇంతవరకు మీరు వినని విషయాలు, ఇంతవరకు ఎవరు చెప్పని కొత్త విషయాలు, షాకింగ్ విషయాలు మీరు తెలుసుకుంటారు. మీరు ముఖ్యంగా ఈ 4 వీడియోలు అంబేద్కరిస్టులకు మింగుడు పడని వీడియోలు ఇవి. మొదటి అంశం, బుద్ధిజంలో స్త్రీలకు సమానత్వం ఉందా? ఈ ప్రశ్న వేయగానే ప్రతి అంబేద్కరిస్టు ఎస్ బుద్ధిజంలో స్త్రీలకు సమానత్వం ఉంది అని పిచ్చోళ్ళగా అరుస్తారు. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే హిందువులో కూడా ఎస్ బుద్ధిజంలో స్త్రీలకు సమానత్వం ఉంది అంటారు. హిందువులు అని చెప్పుకునే వీళ్ళు ఏ రోజు హిందూ గ్రంథాలు చదవరు. వీళ్ళు హిందూ గ్రంథాల గురించి కూడా తెలుసుకోడు. బౌద్ధ గ్రంథాలు ఎలా ఉంటాయో కూడా తెలియని మన హిందువులు ఎస్ బుద్ధిజంలో స్త్రీలకు సమానత్వం ఉంది అని ఒప్పేసుకుంటారు. నేను ఈ వీడియో ద్వారా అంబేద్కరిస్టులకు మరియు మన హిందువులకు జ్ఞాన బల్బులు వెలిగించాలనే ప్రయత్నం చేస్తాను. నేను బౌద్ధ మతంలో స్త్రీలకు సమానత్వం ఉందా అనే విషయం బౌద్ధ గ్రంథాల ఆధారంగా తెలుసుకుందాం. మొదటి పాయింట్, పాలి కేనన్ అంటే వినయ పీఠిక ప్రకారం పాలి గ్రంథాల్లోని బౌద్ధ మతంలోని పాలి గ్రంథాల్లోని వినయ పీఠిక ప్రకారం బౌద్ధ చరిత్ర మొదటి దశల్లో మహిళలకు ప్రవేశం నిషేధించబడిందనే విషయం ఎంతమంది తెలుసు మీకు? మొదట బుద్ధుడు సన్యాస జీవితంలోకి మహిళలను అనుమతించలేదు. మహిళలు చేరితే బౌద్ధ సంఘం బలహీనమవుతుందని, బౌద్ధ మతం ఎక్కువ కాలం నిలవదని ఆయన భావించాడు. ఇక్కడ నేను భిక్షునులు అనే పదాలను వాడుతున్నప్పుడు వీడియో చూస్తున్న వారికి కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉండడం వల్ల సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా భిక్షునులు అనే పదాల బదులు భిక్షువులు అంటే పురుష సన్యాసులు అని, భిక్షునులు అంటే ఆడ సన్యాసులు అనే పదాలను ఉపయోగిస్తాను. వీడియో చూస్తున్న మీకు సబ్జెక్ట్ క్లియర్గా అర్థమవుతుంది. బుద్ధుని తల్లి అయిన మాయాదేవి చెల్లెలు మహాప్రజాపతి గౌతమి, అంటే ఈ గౌతమే బుద్ధుడిని పెంచి పోషించిందనమాట, పెంచిన తల్లి అన్నమాట. ఈవిడ మొదటి స్త్రీ సన్యాసిగా మారాలని భావించి గౌతమ బుద్ధుడిని అడిగింది. వెంటనే బుద్ధుడు తిరస్కరించాడు. స్త్రీలకు ప్రవేశం లేదు అని ప్రకటించాడు. బుద్ధిజంలో స్త్రీలకు ప్రవేశం లేనప్పుడు సమానత్వం ఎలా అవుతుంది? సమానత్వం అంటే ఇదేనా? బుద్ధుడు స్త్రీకి ఇచ్చిన సమానత్వం అంటే ఇదేనా? ఇది నేను ప్రశ్నిస్తున్నా. బుద్ధుని యొక్క అతి సమీపమైన శిష్యుడు అయిన ఆనందుడు మరియు ఇతరుల ఒత్తిడి వల్ల బుద్ధుడు చివరకు
మహిళలను సంఘంలోకి అనుమతించాడు. కానీ స్త్రీలకి అష్టగరుద్ధమ్ములు అంటే ద 8 గ్రేట్ రూల్స్ అంటే ఒక గొప్ప 8 నియమాలు వాళ్ళకు పెట్టిండనమాట. ఈ 8 రూల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. స్త్రీ అంటే బుద్ధుడికి ఎంత గౌరవ మర్యాదలు ఉన్నాయో, స్త్రీకి ఏ స్థాయిలో సమానత్వం ఇచ్చాడో, స్త్రీకి బుద్ధుడు పెట్టిన ఈ 8 రూల్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. బౌద్ధ త్రిపీఠకంలోని 3 భాగాల్లో ఒకటైన ఈ వినాయక పీఠిక 4వ భాగంలో ఈ నియమాలు ఉన్నాయి. దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసిన వారు ఐబి హార్నర్ ద బుక్ ఆఫ్ డిసిప్లిన్, వినాయక పీఠిక వాల్యూమ్ 5 పేజ్ నంబర్ 352 నుంచి 360 వరకు ఈ రూల్స్ స్పష్టంగా అందులోనే చూడండి. ఈ రూల్స్ ఏమిటో ఒకసారి చూద్దామా. మొదటి రూల్, మొదటి నిబంధన, ఆడ సన్యాసుల వయసులో ఎంత పెద్దవారైనా, ఎంతకాలం సన్యాసం చేసిన వారైనా కొత్తగా ప్రవేశించిన పురుష సన్యాసుల ముందు నమస్కరించాల్సిందే. అంటే పురుష సన్యాసి ఎల్లప్పుడూ ఉన్నత స్థాయిలో ఉంచబడ్డాడు. బుద్ధిజంలో ఒక కొత్త పురుషుడు సంఘంలోకి వచ్చిన వెంటనే వృద్ధురాలైన దశాబ్దాల అనుభవం కలిగిన ఆడ సన్యాసుల కన్నా ఉన్నతుడిగా పరిగణించబడతాడు. ఆడ సన్యాసులు తప్పనిసరిగా మగ సన్యాసులకు నమస్కరించాలి. మగ సన్యాసులు ఆడ సన్యాసులకు నమస్కరించిన అవసరం లేదు. ఎంత గొప్ప సమానత్వం! బుద్ధుడు స్త్రీకి ఎంత గొప్ప సమానత్వం ఇచ్చాడు. అయ్యా అంబేద్కరిస్టులు, దీనికి మీరు సమాధానం చెప్పాలి. బుద్ధుడు స్త్రీకి పెట్టిన ఈ 8 రూల్స్లలో మొదటి రూల్ ఇది. ఇప్పుడు రూల్ నెంబర్ 2 చూద్దాం మనం. ఆడ సన్యాసి ఏ వర్షవాసమైనా పురుష సన్యాసి సమీపంలోనే గడపాలి. అంటే ఆడ సన్యాసులు తప్పనిసరిగా పురుష సన్యాసుల పర్యవేక్షణలోనే ఉండాలట. అంటే ఆడ సన్యాసులకు స్వేచ్ఛ లేదా? పురుష సన్యాసుల పర్యవేక్షణలోనే ఎందుకు ఉండాలి? స్త్రీ పురుషుడి కంట్రోల్లోనే ఉండాలి అని బుద్ధుడు చెబుతుంటే అంబేద్కరిస్టులకు తప్పు అనిపించడం లేదా? పితా రక్షతే కౌమారే భర్త రక్షతే యవ్వనే. చిన్నతనంలో అమ్మాయిని తండ్రి రక్షించాలి, యవ్వనంలో ఉన్న స్త్రీని భర్త రక్షించాలి, వృద్ధాప్యంలో ఉన్న స్త్రీని కొడుకు రక్షించాలి అని హిందూ గ్రంథమైన మనుస్మృతిలో ఉన్న ఈ శ్లోకాన్ని అంబేద్కరిస్టులు ఎంత వ్యతిరేకిస్తారో మనందరికి తెలుసు కదా. మరి బుద్ధిజంలో ఆడ సన్యాసులు తప్పనిసరిగా పురుష సన్యాసుల పర్యవేక్షణలోనే ఉండాలి అనే ఈ నియమం అంబేద్కరిస్టులు తప్పనిపించడం లేదా? ఇది వివక్ష కాదా? స్త్రీపై వివక్షలాగా అంబేద్కరిస్టులకు బుద్ధిస్టులకు కనిపించడం లేదా? ఇదేనా బౌద్ధ మతంలో స్త్రీకి ఉన్న స్వేచ్ఛ? అంబేద్కరిస్టులు దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఇక 3వ రూల్ చూద్దాం మనం. ప్రతి పక్షంలో 2 సార్లు అంటే నెలలో 4 సార్లు ఆడ సన్యాసి సంఘం పురుష సన్యాసుల వద్దకు వెళ్ళి ఉపదేశం పొందాలి. ఉపదేశం పొందాలి. సంఘ పరిపాలనలో స్త్రీలు పురుషుల ఆధీనంలోనే ఉండాలి అనే ఈ క్రమాన్ని ఈ నియమం బలపరుస్తుంది. స్త్రీలు బోధన స్వతంత్రంగా చేయడానికి వీల్లేదు. ఎప్పటికీ పురుషుల ఆధీనంలోనే ఉండాలి. సంఘంలో పురుషులకే జ్ఞానం బోధించే హక్కు ఉందని ఈ నియమం నిర్ధారిస్తుంది. బుద్ధుడు సంఘ పరిపాలనలో పురుషుల ఆధిపత్యాన్ని బలపరిచాడు. ఇలా చేయడం వల్ల మహిళా సంఘం ఎప్పుడూ పురుష సంఘం పర్యవేక్షణలోనే ఉంటుంది. ఇది స్త్రీల స్వాతంత్రాన్ని పరిమితం చేయడం కాదా? ఇది స్త్రీలపై వివక్ష కాదా? ఇదేనా బుద్ధుడి సమానత్వం అంటే? బుద్ధుడు స్త్రీకి స్వేచ్ఛ సమానత్వం ఇచ్చాడంటారే కదా. అయ్యా అంబేద్కరిస్టులు, దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి. ఇక స్త్రీలకి బుద్ధుడు పెట్టిన 4వ రూల్ చూడండి. ఇదైతే చాలా దారుణం. ఇది ఆడ సన్యాసులు ఆత్మ పరిశీలన చేయాలంటే మగ సన్యాసుల సమక్షంలోనే చేయాలి. ఆత్మ పరిశీలన స్వయంకృత తప్పులను బయట పెట్టడం. ఆడ సన్యాసులు ఏవైనా తప్పులు చేస్తే బహిరంగంగా మగ సన్యాసుల ముందు నిలబడి వాళ్ళు చేసిన తప్పులను క్షమాపూర్వకంగా చెప్పి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మగ సన్యాసులను అడిగి తమ శీలత్వాన్ని నిరూపించుకోవాలి. కానీ పురుష సన్యాసులు మాత్రం తమ ఆత్మ పరిశీలన స్వయంకృత తప్పులను మగ సన్యాసుల సంఘంలోనే చెప్పుకోవచ్చు. ఆడ సన్యాసులకు చెప్పనవసరం లేదు. కానీ మహిళా సన్యాసులు తమ తప్పులను మహిళా సన్యాసుల సంఘంలోనే కాకుండా పురుషుల సమక్షంలోనే బయట పెట్టాలి. ఇది సంఘ క్రమశిక్షణ కోసం తప్పనిసరి అని బుద్ధుడు స్త్రీలకు పెట్టిన 4వ రూల్.
ఆడ సన్యాసులకు స్వేచ్ఛ లేదనే కదా దీని అర్థం. ఈ నియమం ద్వారా ఆడ సన్యాసుల క్రమశిక్షణ పూర్తిగా పురుషుల ఆధీనంలోనే ఉండేలా చేశాడు కదా బుద్ధుడు. మహిళలు స్వయంగా తమ సమాజంలో తాము స్వంతంగా స్వయం నిర్ణయాలు తీసుకోలేరు. బౌద్ధ మతంలో స్త్రీకి బుద్ధుడు ఎంత గొప్ప సమానత్వాన్ని ఇచ్చాడో కదా. అంబేద్కరిస్టులారా, దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి. 5వ రూల్. ఈ రూల్ చూసినప్పుడు బుద్ధుడి మీద నాకు ఎంత ఆశయం కలిగిందంటే, ఈ రూల్ చూడండి ఒకసారి ఎలా ఉందో. ఆడ సన్యాసి ఏ తప్పు చేసినా శిక్షను పురుష సన్యాసులు విధించాలి. చూడండి ఎంత దారుణం. పురుష సన్యాసులు తమ తప్పులపై పురుష సంఘంలోని విచారణ చేసి శిక్ష విధించుకోవచ్చు. కానీ మహిళా సన్యాసులు తమ సంఘంలో విచారణ చేసి శిక్షించుకోలేరు. తప్పనిసరిగా పురుషుల తీర్పు ఆధీనంలోనే ఉండాలి. అంటే పురుషుని తీర్పే వీళ్ళకు ఫైనల్ అన్నమాట. మహిళా సన్యాసులు స్వతంత్రంగా నియమాలు అమలు చేయలేరు. పురుష సన్యాసులు నిర్ణయం లేకుండా వారు ఏ నిర్ణయం తీసుకోలేరు. అంటే మహిళా సంఘం న్యాయపరంగా ఎల్లప్పుడూ పురుష సంఘం ఆధీనంలోనే ఉండాలి. మహిళలు ఎప్పుడు పురుషుల తీర్పు ఆధీనంలోనే ఉండాలి. అంబేద్కరిస్టులారా, ఇది వివక్ష కాదా? ఇది బుద్ధిజంలో స్త్రీలకున్న సమానత్వమా? బుద్ధుడు స్త్రీకి ఇచ్చిన సమానత్వం ఇదేనా? ఇక మీ ఫేక్ ప్రచారాలు ఆపండి. స్త్రీకి స్వేచ్ఛ కావాలి అని చెప్పిన అంబేద్కర్ స్త్రీకి స్వేచ్ఛ ఇవ్వని బుద్ధుడిని ఎలా నమ్మాడు? బౌద్ధ మతంలోకి ఎలా వెళ్ళాడు? అంబేద్కరిస్టులారా, దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం మీకుంది. సంఘంలో ప్రవేశం పొందాలంటే మహిళలు ముందుగా ఆడ సన్యాసి సంఘం ద్వారా, తరువాత మగ సన్యాసి సంఘం ద్వారా అనుమతి పొందాలి. పురుషుడు సన్యాసిగా మారాలంటే కేవలం పురుష సన్యాసుల సంఘం అనుమతి సరిపోతుంది. కానీ మహిళ కోసం 2 అనుమతులు తప్పనిసరి. ఆడ సన్యాసులు తమంతట తాము నిర్ణయం తీసుకొని కొత్త ఆడ సభ్యులను చేర్చుకోవడానికి వారికి హక్కు లేదు. అంతిమ నిర్ణయం పురుష సంఘానిదే. దీనివల్ల మహిళా సంఘం స్వతంత్రత లేకుండా పురుషుల ఆధీనంలోనే ఉంటుంది. మహిళలు సన్యాసిగా మారడానికి పురుషుల ఆమోదం లేకుండా సాధ్యం కాదు. బౌద్ధ మతంలో సమానత్వం ఉంది స్త్రీకి అని చెప్తున్న అంబేద్కరిస్టులు, బుద్ధిస్టులారా, దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి. చెప్పవలసిన బాధ్యత మీకుంది. ఇక 7వ రూల్ చూడండి. ఆడ సన్యాసి ఎప్పటికీ పురుష సన్యాసికి ధర్మోపదేశం ఇవ్వలేరు. కానీ పురుష సన్యాసి మాత్రం ఎల్లప్పుడూ ఆడ సన్యాసికి ధర్మోపదేశం ఇవ్వచ్చు. గ్రేట్ సమానత్వం. ఒక ఆడ సన్యాసి ఎంత పండితురాలైనా, ఎంత గొప్ప అనుభవజ్ఞురాలైనా ఆమెకు పురుషునికి ఉపదేశించే హక్కు లేదు. కానీ ఒక కొత్తగా ప్రవేశించిన పురుష సన్యాసి మహిళా సన్యాసులందరికీ ఉపదేశం ఇవ్వగలడు. ఈ నియమం ద్వారా ధర్మబోధ అనే అత్యున్నత హక్కు కేవలం పురుషులకు మాత్రమే పరిమితం చేశాడు బుద్ధిజంలో బుద్ధుడు. ఇక్కడ స్త్రీలు కేవలం శ్రోతలు మాత్రమే, ఉపదేశకులు కాలేరు. స్త్రీలు ఉపదేశం ఇస్తే పురుష గౌరవం తగ్గిపోతుందని బుద్ధుడు భావించాడు. ఇది స్త్రీలపై స్పష్టమైన వివక్ష. స్త్రీలకు ఉపదేశం చేసే హక్కు లేకపోవడం ఎంత దురదృష్టకరం. జ్ఞానం పంచే హక్కు పురుషులకు మాత్రమే, స్త్రీలకు లేదు. ఇదేనా సమానత్వం అంటే? దీన్నే లింగ వివక్ష అంటారు. ఇక చివరిగా 8వ పాయింట్. ఆడ సన్యాసి ఎంత వయసులో ఉన్నా, ఎంత ప్రతిభ కలిదైనా పురుష సన్యాసుల కంటే తక్కువ స్థాయి కలిగిన వారిగానే పరిగణించబడాలి అని బుద్ధుడు పెట్టిన 8వ నియమం ఇది. స్త్రీని తక్కువ స్థాయి స్త్రీది అని చెప్పి కరాఖండిగా పెట్టిన 8వ నియమం ఇది. వాహ్, ఎంత గొప్ప నియమం! ఎంత గొప్పగా బుద్ధుడు నియమం పెట్టాడు కదా. అంబేద్కరిస్టులారా, బుద్ధిస్టులారా, ఇప్పుడు మీ తలలు ఎక్కడ పెట్టుకుంటారు మీరు? పురుషుడు సంఘంలోకి కొత్తగా వచ్చిన వృద్ధురాలైన అనుభవజ్ఞురాలైన మహిళా సన్యాసి కన్నా ఉన్నతిగా పరిగణించబడుతున్నాడు. ఎంత ప్రతిభ ఉన్నా, ఎంత కాలం ధ్యానం చేసినా స్త్రీ ఎల్లప్పుడూ తక్కువ స్థాయిలోనే ఉంటుందని బుద్ధుడు పెట్టిన నియమం ఇది. ఇది స్త్రీలపై వివక్ష కాదా? ఇది అసమానత కాదా? బౌద్ధ మతంలో పురుషుడు ఎల్లప్పుడూ ఉన్నత స్థానంలోనే ఉంటాడు. బౌద్ధ మతంలో స్త్రీ ఎప్పటికీ తక్కువ స్థానంలోనే ఉంటుంది. సామర్థ్యం, జ్ఞానం, వయస్సు ఆధారంగా కాకుండా కేవలం లింగం ఆధారంగానే నిర్ణయించబడుతుంది ఎవరి సామర్థ్యం ఏంటి అనేది. ఇవి బుద్ధుడు పెట్టిన 8 బౌద్ధ నియమాలు. ఇంతవరకు ఒక్క అంబేద్కరిస్ట్ అయినా వీటి గురించి వీడియో పెట్టాడా? స్త్రీకి బుద్ధిజంలో సమానత్వం ఉంది అని చెప్పే పిచ్చి కుక్కల్లారా, ఈ వీడియోకి సమాధానం చెప్పండి.
అంబేద్కర్ ప్రపంచ మేధావి, సర్వజ్ఞాని అని గొప్పలు చెప్తారు కదా. మరి అంబేద్కర్కి బౌద్ధ మతంలో బుద్ధుడు స్త్రీలకు పెట్టిన వివక్ష కనబడలేదా? ఓ, అంబేద్కర్ టార్గెట్ హిందూ మతాన్ని విభజించి విడిపోయిన మీలాంటి వర్గానికి నాయకుడు కావాలనేది టార్గెట్ తప్ప స్త్రీల కోసం కాదు, జనం కోసం కాదు అని చెప్పేసి అందరికీ అర్థమవుతుంది. ఇక మళ్ళీ సబ్జెక్ట్లకు వచ్చి బుద్ధుడి దగ్గరికి వెళ్తే, బుద్ధుడు తన శిష్యుడైన ఆనందుడితో అంటున్న ఒక మాటను చూడండి. ఆనంద, నేను మహిళలను సంఘంలోనికి అనుమతించకపోతే నా ధర్మం 1000 సంవత్సరాల నిలిచి ఉంటుంది. కానీ మహిళను అనుమతిస్తే అది 500 సంవత్సరాలకే పరిమితం అవుతుంది. ఈ మాట ఎక్కడ అన్నాడు అనేది స్పష్టమైన రిఫరెన్స్ మీకు ఇస్తుంది చూడండి. ద బుక్ ఆఫ్ డిసిప్లిన్, వినయ పీఠిక, ఇంగ్లీష్ వర్షన్లో, ఇంగ్లీష్ ట్రాన్సాక్షన్లో ఉన్న పుస్తకంలో ఐబి హానర్ దీన్ని ట్రాన్స్లేట్ చేశారు పాలి భాష నుంచి ఇంగ్లీష్ భాషలోకి. అందులో వాల్యూమ్ నంబర్ 5 పేజ్ నంబర్ 354 నుంచి 355లో స్పష్టంగా ఉంది చూడండి. స్త్రీలు బౌద్ధ మతంలో చేరితే బౌద్ధ ధర్మం త్వరగా క్షీణిస్తుంది అని బుద్ధుడే స్వయంగా చెప్పిన మాటలు ఇవి. శ్రీదేవి డ్రామా కంపెనీ అనే టీవీ షోలో అంబేద్కరిస్ట్ లో ముసుకేసుకున్న ఈ బుర్రలేనోడు అడ్డగాడిదలాగా అరుస్తున్నాడు అక్కడ, బుద్ధిజంలో స్త్రీకి సమానత్వం ఇచ్చారు అని. ఈ వీడియోను వాడికి ఎవరైనా చూపించండి, ఇదిరా బుద్ధిజంలో స్త్రీకి బుద్ధుడు ఇచ్చిన సమానత్వం అని చెప్పి ఈ వీడియో వాడికి చూపించండి. చూపించడమే కాదు, ప్రశ్నించండి. ఇవన్నీ వీడి లాంటి బుర్రలేని అంబేద్కరిస్టులు అడుగడుగున మనకు కనబడుతుంటారు. వీళ్ళ జ్ఞానం ఎలాంటిదంటే, వీడు సొంతంగా ఒక్క పుస్తకం చదవడు, ఎవడో ఒక పోరంబోకు ఏదో ఒక PDF లో ఏదో ఒకటి చెబితే వీని లాంటి వారందరూ అదే నిజమని నమ్మి ఇలాంటి పబ్లిక్ షోలలో ప్రచారం చేస్తారు. పాపం అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇది నిజమే అని చెప్పి వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తారు. చూడండి, ఒక అసత్యాన్ని గత 75 సంవత్సరాలుగా సత్యం అని చెప్పేసి మనల్ని ఎంత ఘోరంగా నమ్మించారో చూడండి. సింపుల్ గా చెప్పాలంటే అంబేద్కరిస్ట్ అంటే నోరు తెరిస్తే అబద్ధం చెప్పేవాడే అంబేద్కరిస్ట్. అబద్ధానికి మరో రూపమే అంబేద్కరిస్ట్. ఇక నెక్స్ట్ వచ్చే వీడియోలో, రెండవ వీడియోలో భారతదేశ చరిత్రలో ఇంకొక చోట కనిపిస్తుంది స్త్రీకి స్వేచ్ఛనిచ్చినటువంటి ఒకే ఒక వ్యక్తి, ద గ్రేట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. మొఘల్ సామ్రాజ్యం మీద యుద్ధం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్త్రీలను ఆ కోటకు తీసుకొని వస్తే చాలా మంది వాళ్ళ మీద అఘాయిత్యం చేయడానికి వెళ్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక మాట అంటాడు, మనం రాజ్యం మీద దండయాత్ర చేశాం, ఆడవాళ్ళ మీద కాదు. అమ్మా నువ్వు వెళ్ళిపో అంటే ఆ తల్లి, అన్నయ్య నువ్వు నన్ను కాపాడినందుకు నీకు రక్షగా రాఖీ కడుతున్నాని అక్కడి నుంచి సమానత్వం ఇచ్చిందని రాఖీ పౌర్ణమిని స్టార్ట్ చేసిన ద గ్రేట్ ఛత్రపతి శివాజీ దగ్గర ఆడవాళ్ళకి సమానత్వం కనిపించిందమ్మ నాకు. శివాజీ మహారాజ్ గురించి ఒక కథ చెప్పి అక్కడి నుండే హిందువులు జరుపుకునే రాఖీ పండుగ మొదలైందని ఒక పిట్ట కథ చెప్పాడు. అది రెండో వీడియోలో ఆన్సర్ చెప్తాను చూడండి. ఇక మూడో వీడియో, ఈ ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా ద గ్రేట్ సావిత్రిబాయి ఫూలే. ఎంతమందికైనా తెలుసా అమ్మా? భారతదేశంలో మొట్టమొదటి చదువుల తల్లి, మొట్టమొదటి ఉపాధ్యాయురాలు మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు మొట్టమొదటిసారిగా ఆవిడకు చదువులు నేర్పించి ఈ ప్రపంచంలోనే భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఆవిడకు సమానత్వం కనిపించింది. సావిత్రిబాయి పూలే మొట్టమొదటి చదువు తల్లి అట. ఇక అంతకుముందు మహిళా ఉపాధ్యాయురాలు అనేది మన భారతదేశంలో లేరు. ఈమెనే మొదటి టీచర్ అట. అసలు ఈమె చదువుకుంది, ఈమె వీడియోలో చూడండి, చాలా మంచి సాలిడ్ గా ఉంటుంది. మీకు ఆ పిట్ట కథకు సంబంధించి పూర్తి వీడియో పెడతాను నేను. భారతదేశానికి ఆమె మత ప్రచారకురాలు. ఆమె క్రైస్తవ మిషనరీ నుంచి ఫండ్స్ తీసుకొని ఇక్కడ ప్రచారం చేసిన ఆవిడ. ఆమె పూర్తి ఆధారాలతో మీకు మూడో వీడియో ఉంటుంది చూడండి. ఇక నాలుగో వీడియోలో ఏముంటదంటే, ఇంకా వీళ్ళ తర్వాత నాకు ఇంకొక గొప్ప వ్యక్తి చాలా అందంగా కనిపిస్తాడు, చాలా గర్వంగా కనిపిస్తాడు మేడం. 1951 ఫిబ్రవరి 5న హిందూ కోడ్ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో కొంతమంది నాయకులు ఆడవాళ్ళకి హక్కులు ఎందుకండి, ఆడవాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళు వంటింటి కుందేళ్లు, కేవలం పిల్లల్ని కనడానికి పనికొచ్చే యంత్రాలు అని చెప్పినప్పుడు ఆడవాళ్ళకి స్వేచ్ఛనివ్వాలని, నాకు ఈ పదవి ఎందుకని తన కేంద్ర న్యాయ శాఖ మంత్రికి రాజీనామా చేసిన ఏకైక వ్యక్తి ద గ్రేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దగ్గర ఆడవాళ్ళకి సమానత్వం కనిపిస్తుందమ్మా. అక్కడ తప్ప నాకు ఇంకెక్కడ కూడా ఆడవాళ్ళకి సమానత్వం కనిపించలేదు. పార్లమెంట్ లో హిందూ బిల్లు కోసం అంబేద్కర్ ప్రయత్నించి బిల్ ఆమోదం పొందలేదని మహిళల హక్కుల కోసం తన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశాడట. ఇదో పెద్ద పిట్ట కథ. అసలు హిందూ కోడ్ బిల్ ఎవరు రాశారు? ఈ ప్రశ్న అడిగితే ప్రతి ఒక్కరు సమాధానం చెప్తారు. ఏం తెలుసా? అంబేద్కర్ అని. ఈ నాలుగో వీడియో రాకముందే మీరు ఒక్కసారి చిన్నగా రీసెర్చ్ లాంటివి చేయండి. హిందూ కోడ్ బిల్ రాసింది ఎవరు? 7 మంది సభ్యులు ఉన్నారు. ఆ 7 మంది సభ్యుల్లో అంబేద్కర్ ఉన్నాడా లేడా మీరు కామెంట్ లో పెట్టండి. నాకు అసలు ఎందుకు రాజీనామా చేశాడు ఏంటనేది స్పష్టమైన ఆధారాలతోని
మీకు వీడియో పెడతాను. ఈ 4 వీడియోలు మీకు ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తాయంటే ఇంతవరకు మీ జీవితంలో వినని వాస్తవాలను వినబోతున్నారు. నేను చెప్పబోయే కొన్ని వాస్తవాలను మీరు చూసి షాక్ అవుతారు. ముఖ్యంగా అంబేద్కరిస్టులారా, ఈ 4 వీడియోలతో మీ మైండ్ బ్లాస్ట్ అయ్యే వాస్తవాలను మీరు తెలుసుకుంటారు. బీ అలర్ట్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.